హిస్టెక్టమీ అంటే గర్భసంచి తొలగింపు అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్‌గా అంటే అవసరం ఉన్నప్పుడే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కాకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా గర్భసించి తొలగించిన ఎన్నో కేసెస్ నమోదవుతున్నాయి. అంటే అవగాహన లోపం వల్ల చాలా మట్టికి ఇద్దరు పిల్లలైన తర్వాత గర్భసంచితో పెద్ద అవసరం లేదు అని అనుకుని చేయించుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. దీంతో పాటు చిన్న చిన్న వాటికి ఇర్రెగ్యులర్ మెన్‌స్ట్రువల్ సైకిల్, ఓవర్ బ్లీడింగ్ ఒక 2, 3 మంత్స్ అలా జరుగుతూ ఉండడం. ఒక 2 మంత్స్ మెడిసిన్ వాడి రిజల్ట్ రాకపోతే గర్భసంచిని తీసేయడం. దాంతో పాటు ఏమంటే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, బల్కీ యూట్రస్ చిన్న చిన్న సమస్యలకు గర్భసంచి తొలగింపు అనేది జరుగుతుంది. కానీ ఇది 100% మీ ఆరోగ్యం అనేది అనారోగ్యానికి సూచన. ఎందుకు అంటే గర్భసంచి ఉన్నన్ని రోజులు కూడా లేడీస్‌లో ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సపోజ్‌కి చిన్న వయసులో 30 సంవత్సరాల్లో మీ గర్భసంచిని తొలగిస్తే మీ ఏజ్ 60తో సమానం. ఎందుకంటే మీ న్యాచురల్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో హార్మోన్స్ చేసే మేలు మీరు కోల్పోతారు. దాంతోపాటు హిస్టెరెక్టమీ చేసే సందర్భాల్లో చాలా వరకు రిస్కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎలా అంటే సపోజ్‌కి అనస్థీషియాతో కూడా చాలామంది కేసెస్‌లో మరణాల సంఖ్య నమోదైన అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో పాటు బ్లడ్ ఎక్కించాల్సి వస్తే దానివల్ల మీరు జీవితాంతం కూడా దాంతోనొచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్‌ను మీరు భరించాల్సి వస్తది. దీంతో పాటు కూడా మీరు అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఫిస్టులా, హెర్నియా లాంటి సమస్యలతో బాధపడాల్సి వస్తది. అంటే అంటే మనకు న్యాచురల్ హార్మోన్స్ ఉన్నప్పుడు ఉన్నంత బలంగా ఉండకపోవడం వల్ల మిగతా అన్ని రోగాలకు కూడా మీరు రిజర్వాయర్స్ అవుతారు. కాబట్టి గర్భసంచిని తొలగించడానికి ముందు 100కు 100% మీ వల్ల కానప్పుడు లేదా అర్జెన్సీ అప్పుడు మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి. సాధ్యమైనంత వరకు మెడికేషన్ ద్వారా మాత్రమే మీకున్న సమస్యలకు సొల్యూషన్ వెతకండి. అంటే లేడీస్‌కి సంబంధించినంత వరకి ఆరోగ్యంగా ఉండాలి అంటే గర్భసంచి మోస్ట్ ఇంపార్టెంట్.